ఉస్పిలేటి శ్రీరామ్ జనసేన పార్టీ ఆత్మకూరు నియోజకవర్గం. ఈరోజు మనం పవిత్ర శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డు కల్తీ గురించి ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఇక్కడ ఆత్మకూరు నియోజకవర్గం అంబేద్కర్ విగ్రహం దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా హిందువులకి ఏ విధంగానో, అలా ముస్లింలకి మక్కా మసీద్ ఏ విధంగానో, క్రైస్తవులకి జెరూసలేం ఏ విధంగానో హిందువులకి పవిత్రమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి అలాంటి దైవం అని మేము ఈ విషయాన్ని బల్లబుద్ధి ఇక్కడ చెప్తున్నాం. ఎందుకంటే ఈ విషయాన్ని ప్రస్తావన చేస్తున్నామంటే, సాధారణంగా పాల ద్వారా పెరుగు తయారు చేసి, పెరుగు నుంచి వచ్చిన వెన్నని నెయ్యిగా తయారు చేసి మనం అందరం స్వచ్ఛమైన నెయ్యిగా వాడుకుంటాం. అలాంటి నేపథ్యంలో ఈరోజు తిరుమల లడ్డు విషయంలో కృత్రిమంగా తయారు చేసిన పామాయిల్ కెమికల్స్, సింథటిక్ పదార్థాలతో తయారు చేసిన కృత్రిమ నెయ్యిని వాడి లడ్డుని తయారు చేసి కొన్ని వందల కోట్ల హిందువుల మనోభావాలతో పాటు అనేక మంది దేవుణ్ణి అన్ని మతాల వారు తిరుమల వెంకటేశ్వర స్వామిని పూజిస్తారు. ఎందుకంటే తిరుమలకు వెళ్లి వాళ్ళు కూడా దర్శించిన మనం చూస్తాం, అక్కడ డిక్లరేషన్ ఇస్తారు. అన్ని మతాల వాళ్ళు కూడా దర్శించినట్టు మనం డిక్లరేషన్ చూస్తున్నాం. అంటే మానవుడు అన్న ప్రతి ఒక్కడు వెంకటేశ్వర స్వామి వారి లడ్డు ప్రసాదాన్ని తీసుకుంటున్నాడు. అంటే ప్రభుత్వం కల్తీ లేని స్వచ్ఛమైన పదార్థాన్ని, అది లడ్డు కావచ్చు ఏదైనా కావచ్చు, కల్తీ లేని పదార్థాన్ని ప్రజలకు అందించాల్సిన ప్రభుత్వం కల్తీ చేస్తూ ప్రజలకు అందిస్తుందంటే ఎంత చీటింగ్ చేస్తుంది ప్రజల్ని. అంటే కల్తీని అడ్డుకోవాల్సిన ప్రభుత్వాలే కల్తీ చేస్తూ ప్రజల యొక్క ఆరోగ్యాన్ని, ప్రజల యొక్క నమ్మకాన్ని, దైవత్వాన్ని ఇవన్నీ ఏ విధంగా ప్రజల్ని చీటింగ్ చేశాయో మనం 2019లో ప్రజలు ఎన్నుకున్నటువంటి వైసీపీ ప్రభుత్వాన్ని మనం చూసాం. ఇప్పుడు వాళ్ళు కొత్త రాగం ఎత్తుకున్నారు. ఏంటంటే ఇది మా ప్రభుత్వంలో కాదు, గత తెలుగుదేశం ప్రభుత్వంలోనే కల్తీ జరిగిందని చెప్పి. ఎందుకంటే బుకాయిస్తున్నారు. ఇప్పుడు ఆల్రెడీ వీళ్ళ ప్రభుత్వంలో కల్తీ జరిగిందని సిక్ నివేదిక ఇచ్చింది. మళ్ళీ వాళ్ళేం చెప్తున్నారు, గతంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలోనే జరిగిందన్నారు. మీరేమన్నా గాడిదలకి గుర్రాలకి పళ్ళు దోముతున్నారా? మీరే అధికారంలో ఉన్నారు కదా, మీరే టీటీడీ చైర్మన్ గా ఉన్నారు కదా. భూమన కరుణాకర్ రెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి గారు టీటీడీ చైర్మన్ గా ఉన్నారు. అప్పుడు దేవాదాయ శాఖ మంత్రి ఈ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వీళ్ళందరూ ఏమి గాడిదలు గుర్రాలు పళ్ళు దోముతున్నారా? గతంలోనే ఈ కల్తీ జరిగినట్లయితే మీరు ఒక నివేదిక ఇచ్చి ఇలాంటి తప్పు తేల్చి అప్పుడు కల్తీ జరిగిన ఆ ప్రభుత్వాలను మీరు ఎందుకు ఛార్జ్ షీట్ చేయలేదు? ఇప్పుడు ఈ కల్తీ విషయం బయటపడిన తర్వాత బుకాయిస్తూ, గతంలోనే చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగింది, ఇప్పుడు దీని కూటమి ప్రభుత్వం మా మీద నెపం వేస్తుందని చెప్పి బుకాయిస్తూ డైవర్షన్ పాలిటిక్స్ ని ఈరోజు మనం చూస్తున్నాం. ఇది ఎంతవరకు సమంజసం కాదు. ప్రతి ఒక్క ప్రాథమిక హక్కుని, ప్రతి ఒక్క స్వేచ్ఛతను కాపాడే ప్రభుత్వాలు తీసుకోవాల్సిన నేపథ్యంలో ఇలాంటి కల్తీని తయారు చేసి ప్రజల మీదకి వదులుతూ ప్రజల యొక్క మనోభావాల్ని, ఆధ్యాత్మికతని దెబ్బతీస్తున్న ప్రభుత్వాలు గట్టిగానే మా కూటమి ప్రభుత్వం బుద్ధి చెప్తుందని చెప్పి మేము ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. మా సనాతన ధర్మం అంటూ పవన్ కళ్యాణ్ గారు ముందుకు వచ్చారు. సనాతన ధర్మం అంటున్నారే కానీ ఆయన ఏ ఒక్క మతాన్ని, పరాయి మతస్థుల్ని, అన్య మతస్థుల్ని ఎక్కడా కూడా తిట్టిన పాపాన పోలేదు. ఎందుకంటే నా మతం